మిగిలి ఉంటాయి. ఎస్ రమాదేవి, మీరు అన్నట్టుగా బేసిక్గా ఈ ఆడవాళ్ళని కించపరిచే కల్చర్ మొదట తమిళనాడులోనే పుట్టింది. తమిళనాడు కూడా అప్పుడు ఆంధ్రప్రదేశ్తో తమిళనాడులోనే కలిసి ఉంది, మద్రాసు రాజధానిగా ఉండేది. అక్కడ పుట్టింది కాస్త మళ్ళీ ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత మళ్ళీ తెలంగాణ ఆంధ్ర కలిసి మళ్ళీ తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత విజయవాడ కేంద్రంగా రాజధాని అయిన తర్వాత ఈ ఆడవాళ్ళని తిట్టే కల్చర్ మరింత డెవలప్ అయ్యి అంటే సాఫ్ట్వేర్ అప్డేట్ అయినట్టుగా దీన్ని డెవలప్ చేసి మళ్ళీ తమిళనాడుకి పంపించారు. ఎక్కడి నుంచి వచ్చిందో పుట్టిందో అక్కడ నుంచి పక్క రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిందనమాట. అందుకని ఇక్కడ కావేరీ జలాలకు సంబంధించిన మీటింగ్ అది. ఆ సందర్భంలో ఎవరో కొంత కుర్రాళ్ళు త్రిష 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 అని నినాదాలు చేశారు. ఈయనకి ఎందుకు కోపం? నవ్వుతూ ఊరుకోవచ్చు కదా. ఆమెను ఉద్దేశించి డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పి నేను ఆమెను అనలేదు కావేరీని అన్నాను అంటే చివరికి అరెస్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సరే బెయిల్ మీద బయటకు వచ్చి ఉంటాడు, అది వేరే విషయం. ఇంకోటి ఏంటంటే రమాదేవి చెప్పినట్టుగా అది వాళ్ళిద్దరు వ్యక్తిగతమైన అంశం. నీకెందుకు? సుప్రీంకోర్టే చెప్పింది వాళ్ళిద్దరికి మేజర్లకు నష్టం అయితే ఎవరితో అయినా కలిసి ఉండొచ్చు అని. మధ్యలో మనకేం నొప్పి? రెండోది, అందరూ ఒకే సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు పొలిటికల్ ఫ్యామిలీలో ఉన్నారు. మీతో పాటు సీఎం విజయ్ మీతో పాటు కలిసి సినిమాల్లో యాక్ట్ చేశాడు. మీరు కూడా విజయ్ సినిమాలకు ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. అండ్ దెన్ త్రిష సినిమాలకు కూడా మీరు ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. త్రిషకి మీకు పరిచయం ఉంది. అంతా సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చి వాళ్ళ ఆమెను ఉద్దేశించి అంత దారుణంగా నీచంగా మీరు మాట్లాడటం ద్వారా ఏమవుతుందంటే 56 ఏళ్ల హిస్టరీ ఉన్న ద్రవిడ మున్నేట్ర కళగం డిఎంకే పార్టీ పరువు తీస్తున్నారు. సో తాతగారి అంశతో పుట్టాడు ఉదయనిధి స్టాలిన్ అంటూ ఉంటారు. సో అంటే తాతగారు కనుక ఆ రోజు జయలలిత చీరకొంగు లాగిచ్చినట్టు అసెంబ్లీలో ఇవాళ త్రిషను అనటం ద్వారా తాతగారు వారసుని అనిపించుకుంటా అనే ఉద్దేశం ఏమైనా ఉందా? ఓల్డ్ అంత పొలిటికల్ కెరీర్ ఉంది ఉదయనిధి స్టాలిన్కి. ఇది కరెక్ట్ కాదు. ఈసారి జరిగినటువంటి తమిళనాడు ఎలక్షన్స్లో స్టాలిన్ ఓడిపోయారు. అంటే ఎంతో క్రేజ్ ఉన్నటువంటి స్టాలిన్ ఓడిపోయారు. ఉదయనిధి స్టాలిన్ గెలిచారు. అసెంబ్లీ వేదికగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా క్రౌడ్ అంతా ఆయనకి సపోర్టివ్గా మాట్లాడినటువంటి దృశ్యాలు మనం చూసాం. ఇది కావేరీ జల వివాదం. మనం గత 3 days నుంచి దీని గురించి మాట్లాడుతున్నాం. అటుపక్క తమిళనాడుకి ఇటుపక్క కర్ణాటకకి మధ్య జరుగుతున్నటువంటి ఇష్యూ. ఇక్కడ మన ప్రభుత్వం అంటే ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఈ ప్రభుత్వం రావడం వల్ల విజయ్ వల్ల ఇక్కడ ఇష్యూ అంతా రేజ్ అవుతుంది అనేది